మనమందరము చేరి ఆయనను స్తుతించుటకు, కీర్తించుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము కొద్ది సమయం దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి 2 పత్రికలు రాశాడు. అలాగే కొరింథీయులకు, అలాగే సంఘక్షేమం కొరకు అనేక పత్రికలు రాశాడు. అలాగే తెస్సలోనికాయ అనే పట్టణంలో ఉన్నటువంటి వారికి, తెస్సలోనిక పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా దేవుని వాక్యాన్ని ఆయన అందించాడు. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, గ్రీస్ దేశస్థులు. మరి వారి విషయంలో ఎలా ఆయన పరిచర్య చేశాడు అనే విషయాన్ని కూడా ఆయన రాశాడు. దయచేసి మనము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని అందరూ కలిసి చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉన్న దేవుని మాటలు అందరం కలిసి చదువుదాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చటపు మాటలనైనను, ధనాపేక్షను, కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఎందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్టుగా మేము మీ మధ్యలో సాధువులమై ఉంటుమి. మీరు మాకు బహుప్రియులైంది కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని 9వ వచనం నుండి, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. దేవుడు సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వారికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ తెస్సలోనికయ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, పౌలు ఎలా సేవ చేశాడు, అతను సంఘము కొరకు ఏం చేశాడు, ఆ తెస్సలోనికయ సంఘానికి అతడు ఏం చేశాడో వాళ్ళకి చెప్పుకుంటున్నాడు.
సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు, మేము మీ దగ్గరకు వచ్చాము, వచ్చినందుకు మీకు మేలు జరిగింది అనే విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తెస్సలోనికయ సంఘం ద్వారా. పౌలు భక్తులు వాడితో ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి రాసిన లెటర్లో, మీరు ఎదిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఫిలిప్పీ పట్టణంలో మేము ఎంతో శ్రమలకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాం. అక్కడ మాకు శ్రమ కలిగింది, అవమానం కలిగింది, ఎంతో పోరాడాము. దేవుని సువార్త మీకు బోధించడానికి అన్ని శ్రమలు వచ్చినా, అన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, పోరాటాలు కలిగిన దేవుని వలన మేము ధైర్యం తెచ్చుకొని మీకు బోధించాము. ఆ విషయం మీకు తెలుసు. మేము ఎలాగైనా మా బోధ కపటమైనదిగా, కపటముగా ఏదో మీకు చెప్పలేదు. అన్ని విషయాల్ని కూడా ఖండించి హెచ్చరించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దానిని మాత్రమే మేము మీకు తెలియచేసామని చెప్తా ఉన్నాను. మా బోధ అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు ఏమంటున్నాడు? వాళ్ళ బోధ ఎలాంటిదంట? కపటమైనది కాదు. ఏదో 4 మాటలు చెప్పేసి పూట గడుపుకునే బోధలో కాదు. వచ్చిన ప్రతి వ్యక్తిని దేవునిలో స్థిరపరిచేదిగా వారు బోధించారు. వారి డబ్బును ఆశించి చేయలేదు, కపటముగా నడుచుకోవాలి. అపవిత్రమైనటువంటి బోధ వాళ్ళు చేయలేదు. యోగ్యమైనది, మోసయుక్తమైనది కూడా కాదంట. మోసంగా చేయలేదు బోధ. దేవుని చేత మేము ఆ సువార్తను ప్రకటించడానికి ఆ వాక్యం చెప్పినప్పుడు మనుషులు ఆయన సంతోషపడి వెళ్ళిపోయేటట్టుగా చెప్పలేదు, కానీ దేవుడు సంతోషపడే సువార్తను వాళ్ళు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనుషులు సంతోష పెట్టడానికి వాళ్ళు డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు ఏం చేసినా కూడా పర్వాలేదు. వాళ్ళు పెద్దలుగా కొనసాగవచ్చు. వాళ్ళు ఇచ్చిన డబ్బును బట్టి వాళ్ళకి ఆ మందిరంలో ఘనత, గౌరవాలు ఇచ్చే అనుభవాలు మనం చూస్తున్నాం. సంఘము దేవుని దృష్టికి ఎలా ఉంది? సంఘము దేవుని కొరకు ఎలా జీవిస్తున్నారు ప్రజలు? వారు దేవునిలో నిలిచి ఉంటున్నారా? పాపముపై జయము కలిగిన వారుగా ఉన్నారా? పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయాసపడే వారుగా ఉన్నారా? ఇవి చూస్తాడు నిజమైన సేవకుడు. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్య చేస్తాడు. చూడండి, వాళ్ళు ఏం చేశారో తెలుసా? మీరు ఎరిగి ఉన్నట్టు ఇచ్చకప్పు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. ఇచ్చకప్పు మాటలు, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసి వాళ్ళని మోసగించలేదు, కానీ ఆ ధనాన్ని సంపాదించేసుకొని పోగు చేసేసుకొని దాన్ని కప్పు పెట్టేసి వేషం వేసుకోలేదు, కానీ మేము నమ్మకముగా దేవుని సేవ చేశాము, దానికి దేవుడే సాక్షి అంటున్నాడు. హల్లెలూయా! దేవుని దగ్గర సేవ చేసినటువంటి సేవకుడు ఆయన దగ్గర నిలువబడినప్పుడు ఎలాంటి సేవ చేయాలంటే బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు చెప్తే ప్రజలకు ఇష్టం ఉండదు, మంచి విషయాలు చెప్తే ప్రజలు తీసుకునే వారుగా ఉన్నారా? లేదు. కానీ మంచి విషయాలే చెప్పాలి. పాపమును ఖండించాలి. దేవునికి స్తోత్రం.
చూడండి, వాళ్ళకి ఇష్టమైన మాటలు వినియోగించి ప్రసంగాలు చేయలేదనకండి. మూడవది ఏంటో తెలుసా? 6వ వచనం, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నాము. మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. దేవుడు అధికారం ఇచ్చాడు. అపోస్తలులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెబితే సంఘం అది ఖచ్చితంగా చేసేయాలి. ఇదిగో మేమేం ఎంత భారం పెడుతున్నాం, మీరు దీన్ని ఖచ్చితంగా చేయాలని చెప్తే వాళ్ళు చేసి తీరాలి. ఎందుకంటే సంఘముపై అపోస్తలులకి అలాంటి అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. ఇదిగో మీరు ఈ విధంగా చేయండి అనే అధికారం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదు. మమ్మల్ని ఇదిగో ఈ రకంగా మీరు గణపరచాలి, ఈ విధంగా మీరు మరి అవసరమైన కానుకలు ఇచ్చి బలపరచాలి అనే విషయాలు కూడా వాళ్ళు ఎన్నాడు కూడా బోధించలేదు. ఘనతను కోరుకోలేదు, మమ్మల్ని గొప్పగా చూడండి అనలేదు. అపోస్తలుల ఇంటి కూడా వాళ్ళు కూడా సాధారణమైన వ్యక్తులతో కలిసి సేవ చేసామని దశలోనికయ సంఘముతో సాక్ష్యం చెబుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయటకు సమర్థులమై ఉన్నాను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటుమే. హల్లెలూయా. ఒక తల్లి పాలించి పెంచే చిన్న బిడ్డ విషయంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉంటుందో అలాంటి ప్రేమ కలిగి వారు సేవ చేశారంటండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమతో వారు సేవ చేశారు. దేవుని బిడ్డలారా, వారు కేవలము ప్రేమనే పంచారు. దేవునికి స్తోత్రం. ఉన్న సంఘములో ఉన్న బిడ్డలు ఉంటారు, లేని బిడ్డలు ఉంటారు, పరిస్థితులు బాగలేని వాళ్ళు ఉంటారు, బాగున్న వాళ్ళు ఉంటారు, మంచి పరిస్థితులు కలిగిన వారు ఉంటారు, చెడ్డ పరిస్థితులు కలిగిన అనుభవాలు కలిగిన వారు కూడా ఉంటారు. వారి విషయంలో ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక తల్లి పాలించే బిడ్డ విషయంలో ఎలా ఉంటారో అలాగే వారిని ప్రేమించారంట. సాధువులుగా ఉన్నారంట వాళ్ళ మధ్యలో. సాధువులు అంటే ఏంటి? పెత్తనం చేసే వాళ్ళలా కాదు, నెమ్మది కలిగి సమాధానం కలిగిన వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఇది ఒక సంఘానికి గొప్ప మాదిరికరమైన, ఒక సేవకునికి ఒక మాదిరి అయినటువంటి విషయాలుగా వీటిని మనం చూస్తున్నాం. అలాగే ఆ సేవకుని భారాన్ని బట్టి ఆ సంఘము కూడా ఈ సేవకుడు ఈ విధంగా ఉన్నాడు, నేను కూడా అంత గొప్ప అధికారం కలిగిన అపోస్తలుడు అలా ఉంటే, మా పాస్టర్ గారు ఎలా ఉంటే మేము ఎలా ఉండాలి అనే ప్రశ్న మీకు తప్పకుండా కలగాలి. దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా ధనాన్ని అపేక్షించి సేవ చేయటం కానివ్వండి, ఏదేదో విరాళాలు ఇచ్చేస్తారనేటువంటి ఒక ఇదిగో దీనికి మీద ఇవ్వండి ఈ కార్యక్రమానికి అనేటువంటి అనుభవం కానీ లేదు. అవసరమైతే మరి కష్టించి పనిచేసి ఆ రుణాలు తీర్చుకోవడానికి కొన్నిసార్లు దేవుడు సహాయం చేశాడు. కొన్నిసార్లు సంఘము ద్వారా దేవుడు బలపరిచి సేవ చేయడానికి కృప చూపుతూ వస్తూ ఉన్నాడు. అయితే అన్నిటికంటే ముఖ్యముగా వాళ్ళు దేన్ని ఎంచుతూ ఉన్నారంటే, వాళ్ళ యొక్క స్వార్థ ద్వారా మనము దేవునిలో నమ్మకస్తులుగా జీవించాలనే దాని కొరకే వాళ్ళు పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. 10 మంది వచ్చినా 5 వచ్చినా దైవజనులు చెప్పారు మీటింగ్స్ లో, విలువైన పరిచయం చేయండి, జనం అక్కర్లేదు, వచ్చేవాళ్ళు కొద్ది మంది అయినా శ్రేష్టమైన వారైతే చాలని చెప్పాడు. నాకు బోధ నేర్పించిన గడ్డి కర్ర కొయ్యకాలు పరిచర్య అంటారు. కొన్ని పరిచర్యలు ఏంటి, గడ్డి ఎక్కడ చూసినా ఉంటుంది. విస్తారమైన ప్రజలుండి సేవ చేయాల్సిన అవసరం లేదు, కానీ
వెలగల రాళ్ళు రత్నముల వంటి పరిచర్య చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. రత్నాలు కొన్నే ఉంటాయి, వెలగల రాళ్ళు కొన్నే ఉంటాయి, విలువైనటువంటి రత్నాలు కొన్నే ఉంటాయి. చాలు ప్రభువా, ఇదిగో నా దగ్గరికి పంపినటువంటి ఈ ప్రజలను వాళ్ళను చక్కగా సిద్ధపరిచి మీ కొరకు జీవించే వారిగా చేసి మీకు అప్పగించానయ్యా, వాక్యం చేత వారిని పోషించాను ప్రభువా అని దేవుని దగ్గర నిలబడినప్పుడు మెప్పు పొందుకోవాలని చేసే పరిచర్య కొద్ది పరిచర్యగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుందండి? కొద్ది పరిచర్యగానే ఉంటుంది. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తే, మీరు మాకు బహు ప్రియులైంటిరి కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. హల్లెలూయా. ప్రాణం ఇవ్వడానికి. ఎందుకంటే ఈ దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎలా చూశారంట? మాకు బహు ప్రియులైంటిరి కనుక చాలా ప్రియంగా నడుచుకున్నారంట. పాస్టర్ గారికి వాళ్ళు చాలా ఇష్టలుగా జీవించారంట. హల్లెలూయా. ఇష్టలుగా జీవించారంట. మీ యందు విశేషాపేక్ష గలవారమై, అంటే పాస్టర్ గారిని వాళ్ళు ఎంతగానో ప్రేమించిన దాన్ని బట్టి వీళ్ళలో కూడా విశేషమైన కోరిక కలిగి దేవుని స్వార్థ మాత్రము గాక, కేవలం వీళ్ళ స్వార్థ చెప్పడమే కాదు, వీరు మమ్మల్ని ప్రేమించిన దాన్ని బట్టి అవసరమైన మన ప్రాణాలను కూడా ఇచ్చేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని స్వార్థ ప్రకటించుతుంది. అబ్బా, ఎంత గొప్ప పరిచర్య అండి ఇది. కేవలం సంఘం ఇస్తేనే చేయాలి, సంఘం ఇచ్చిన డబ్బులతో మాత్రమే పని చేయాలి, మందిరం కట్టాలి, లేకపోతే ఏ పని అయినా చేయాలి, మీటింగ్ చేయాలి అనుకోలేదు వీళ్ళు కూడా ఏం చేశారు? ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం. ఏంటంటే చెప్పండి, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, కష్టపడి జీవనం చేశారండి. వాళ్ళు బ్రతకడానికి వాళ్ళే కష్టపడ్డారు. సంఘం మీద ఆధారపడలే, సంఘం మీద భారం పెట్టలేదు. సంఘం మీద భారం పెట్టినప్పుడు ఈ సంఘము చాలా చిన్నది. నా కుటుంబ భారం సంఘం మీద పెడితే, ఇదిగో మరి నేను మీకు సేవ చేస్తున్నాను, మీరు నా పోషణ కొరకు, నా పిల్లల ఫీజులు, నా యొక్క కుటుంబ అవసరతలు అన్నీ కూడా సంఘం మీద పెడితే సంఘం ఏం చేస్తుందండి? ఇదిగో కొద్ది పరిస్థితులు, ఈ మందిరం కట్టడానికి ఎన్నో చిన్న పరిస్థితులు కలిగిన వారు మనం. అది మరి కొన్నిసార్లు రుణాలు చేసి మా అమ్మగారి పాస్బుక్ పెట్టి దాన్ని వడ్డీలు కట్టి తీరుస్తూ అట్లాగా సేవ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళే మాదిరి. దేవునికి స్తోత్రం. కష్టపడి పనిచేస్తూ సేవకునిగా కుటుంబాన్ని పోషిస్తూ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏ పరిచర్యకు కూడా ఇదిగో మీరు దీనికి చేయాలని అనడం కూడా అడగటం అనేది ఈ పరిచర్యలో ఎప్పుడు కూడా చేయటం జరగలేదు. అనౌన్స్ చేస్తాం, ఎవరైనా సెల్ఫ్ అంటే వాళ్ళుగా దాన్ని ఏమంటారంటే ఇండివిజువల్గా వాళ్ళుగా ముందుకు వస్తే తప్ప ఇదిగో దీనికి మీరు ఎంత చేయండి అనేటువంటిది అనడం కూడా లేదు. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు అలాంటి మాదిరికరమైన పరిచర్య చేశాడు. తెస్సలోనికైలకు భారంగా ఉండకుండా చేశాడు. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారంటే కష్టపడి వాళ్ళు బ్రతుకుతూ దేవుని సువార్త ప్రకటించాడు. వాస్తవానికి
వాక్యోపదేశము పొందినవాడు, వాక్యోపదేశము చేసిన వాడికి మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో 13-17 చదవండి. మీ పైకి నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలనని మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. సేవకుడు దుఃఖంతో ఏడుస్తూ పనిచేసే దుస్థితిలో సంఘం ఉండకూడదు అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఎందుకని? దేవునికి లెక్క చెప్పాలి. ఇదిగో నేను ఈరోజు ఎంతమందిని పంపించాను, ఇక్కడ పంపించాను, వాళ్ళకి నువ్వేం బోధించావు, వాళ్ళని వాక్యంతో పోషించావా, వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి చేసావా, వారు ఇచ్చిన డబ్బుని నువ్వు ఎలా వినియోగించావు, మరి నువ్వు ఎంత ఖర్చు పెట్టి నువ్వు సేవ చేసావు అన్ని దేవుడు అడుగుతాడు. లెక్క చెప్పాలి దేవునికి. వాళ్ళు ఇచ్చిన 10వ భాగాన్ని ఏ రీతిగా ఖర్చు పెట్టావు, ఏ విషయాలకు వాటిని వినియోగించావు అన్ని దేవుడు అడుగుతాడు. అక్కడ ధైర్యంగా నిలబడేటువంటి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర ధైర్యంగా ఉండే సేవ చేయాలి. చూడండి, ఇక్కడ సంఘానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అలాంటి భారంతో వాళ్ళు సేవ చేస్తున్నారు, దేవునికి లెక్క చెప్పాలని. మీరేం చేయాలంట? వారు దుఃఖముతో ఎంతగా కష్టపడి పనిచేసి సేవ అందిస్తున్నా కూడా నమ్మకమైన వ్యక్తులుగా ఉండకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తారు. అయ్యో, ఇంత సేవ చేస్తున్నాం, వీళ్ళు లోబడట్లేదు, మాట వినట్లేదు. అయితే అందరూ సేవకుని యొక్క మాటను గౌరవించి విని లోబడితే ఆనందంతో చేస్తాడంట సేవ. ఇప్పుడు నువ్వు సేవకుడు ఆనందంగా పరిచయం చేసేటట్టుగా చేస్తున్నావా? మాట విని లోబడుతున్నావా? ఇంకా ఆయన మీద భారం మోపేటువంటి సేవ పట్ల బాధ్యత ఉందా, భారం ఉందా? దేవుని యొక్క దాసులు పరిచర్య జరగాలి, అనేక మంది సువార్త వినాలని ప్రయాసపడేటప్పుడు నీ యొక్క పని ఎంత, నీవు వెచ్చించిన సమయం ఎంత, నీ కష్టం ఎంత అని దేవుడు అడుగుతాడు. దేవునికి స్తోత్రం. సేవకుడే అన్ని చేయలేడు. నీ యొక్క సహకారం కావాలి. డబ్బు లేకపోయినా శక్తిని ఉపయోగించాలి. నీ సుఖాన్ని నువ్వు కోరుకోకూడదు. 40 సంవత్సరాలు పైబడిన దేవుని సేవకుడే కష్టపడి పనిచేస్తూ ఉంటే మరి మీరు ఒక స్త్రీలుగా, పురుషులుగా, యవనస్తులుగా మీరు ఎంతగా దేవునికి పని చేయాలి? ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసమే కాదండి. మనం ఏం చేయాలి చెప్పండి? బాధ్యతగా చేసినప్పుడు ఇదిగో ఈ నా బిడ్డలు నాకు లోబడి ఈ యొక్క పరిచర్యలో ఈ రీతిగా పాలుభాగస్తులుగా ఉన్నారని ఆనందముతో సేవ చేయగలుగుతారు. లేకపోతే భారమైనప్పుడు ఇంకోసారి కనిపెట్టుకోవడానికి భయపడతారండి. అవునా కదా? చెప్పండి. ఒక పని మన మీద భారం కొట్టేసి లేగలేనంత భారం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకోసారి పెట్టడానికి సహకారులు ఉన్నారా లేదనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అందరూ చేస్తే ఈజీ అయిపోతుంది పని. అది ఏ పని అయినా సరే. స్వార్థ పనిలో సంఘంలో ఉన్న ముఖ్యంగా యవన బిడ్డలు మీకు తెలియచేస్తున్న చిన్న బిడ్డలు మీరు ఎక్కువగా పని చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే సేవకునికి మీరు బలాన్ని ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. పోయిన వారం నేను చెప్పాను, హూరు అహరోనులు ఏం చేశారంటే మోషే మరి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళ చేతులు పట్టుకున్నారు. సహకారులుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలకు జయం అనేటువంటిది కలిగింది. హల్లెలూయా. సేవకుడికి సహకారులుగా ఉండాలి. చూడండి, మరి ఇక్కడ తెస్సలోనికైలో ఆ రీతిగా చూడండి వారికి సాక్ష్యం చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. మేము విశ్వాసులైన 10వ వచనము
మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగాను ప్రవర్తించుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. నిజమైన సేవ ఎలా ఉంటుందంటే ఎంత ధైర్యంగా చెప్పగలుగుతాడు సేవకుడు. ఎందుకంటే మేము మీ దగ్గర ఎలా ఉన్నాము, భక్తిగా ఉన్నామా లేదా, మీ పాస్టర్ గారిలో నుంచి మీరు భక్తి చూస్తున్నారా లేదా, నీతిగా నడుచుకుంటున్నాడా లేదా, నిందలేని వ్యక్తిగా ఉన్నాడా లేదా, దానికి మీరే సాక్ష్యం చెప్పాలి ప్రజలకి. అలాగే మా పాస్టర్ గారు ఇంత నమ్మకమైన సేవకుడు అండి, దేవునికి స్తోత్రం. నమ్మకస్తుడిగా ఉంటేనే చెప్పాలి, లేకుండా చెప్పమని చెప్పట్లేదు. అలాగే దేవుడు కూడా సాక్షి అని చెప్పగలుగుతూ ఉన్నారు. అంత గొప్ప సేవకులు పరిచర్య చేస్తూ వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే 11-12 వచనాల్లో, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మీరు ఎలా నడుచుకోవాలంట? దేవుని రాజ్య మహిమ కొరకు మిమ్మల్ని పిలిచాడు. దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థముగా జీవించాలి, నమ్మకస్తులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. దేవుని బిడ్డలుగా నీ యొక్క జీవితం ఎలా ఉంది? దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా? ఆయన సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి నీ పాపమునంతటిని క్షమించి శుద్ధీకరించి పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి నూతన స్వభావాన్ని, నూతన మనస్సును నీకు ఇచ్చి నూతనమైన వ్యక్తిగా నేను రూపాంతరపరచడానికి దేవుడు తన కుమారుని పంపి, సేవకులను పంపి సువార్త పరిచర్య ద్వారా రక్షణలోనికి నడిపించబడినటువంటి నీ యొక్క జీవితము భ్రష్ట జీవితముగా ఉంటే అది ఎంత దయనీయమైన స్థితి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవితము దేవుని దృష్టికి ఎలా ఉంది? మార్పు చెందానా? బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, ప్రభు బలలో పాలు పొందుతున్న బయట నీ జీవితము సంఘంలో ఉన్నట్టుగా ఉందా? ఇంట్లో నీ జీవితం సంఘంలో ఉన్నట్టుగా ఉందా? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ రక్షణ జీవితము ఎలా ఉన్నది అనే ప్రశ్న నీకు కావాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎలా వాళ్ళు ప్రవర్తించి చెప్తున్నారు, ప్రవర్తించకుండా చెప్పట్లేదు. అవునా? 10వ వచనంలో ఏం చెప్పారు? భక్తిగాను అనింద్యముగాను ప్రవర్తించుమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. కొంతమంది పాస్టర్స్ లేదా మరి కొంతమంది స్వార్థ ప్రకటించే వాళ్ళు చెప్తున్నారు, నన్ను చూడద్దమ్మా, దేవుడిని చూడమంటున్నారు. ఎందుకంటే అలాంటి పరిచయంగా విశ్వాసులకు సేవకుడు మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మాదిరికరమైన జీవితం జీవించాలి, చూపించాలి. దేవుని సేవకునిలో ప్రజలు చూడాలి, ఆయన వెంబడించాలి. అతడు దేవుని అనుసరించి నడుస్తున్నట్టుగా తన దగ్గరకు వచ్చిన వారిని నడిపించే వ్యక్తిగా ఆ కాపరి ఉండాలి. వాళ్ళు అలా ప్రవర్తించి ప్రకటించారు. రెండోది, మీరు కూడా ఎలా ఉండాలి? సంఘంలో ఉన్నటువంటి మీరు నాకు 10వ వచనం మాదిరి అయితే మీకు 11-12 వచనాలు మాదిరి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఈ లోకస్తులు, సాతాను చేత పీడింపబడిన దురాత్మ సమూహాలు ఈ లోకంలో ఉన్నాయి, మన చుట్టూ తిరుగుతున్నాయి. వాయుమండల అధికారాలు ఉన్నాయి, మనల్ని డిస్టర్బెన్స్ చేయడానికి, మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని పాటు చేయడానికి ఇతరమైన వ్యక్తుల్లో దూరి సాతాను మన చుట్టూ దిప్పుతూ ఉంటాడు. వాటిని మన చుట్టూ దేవుని అగ్ని కంచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తితో నింపబడాలి, పరిశుద్ధముగా జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాలము దేవుని బిడ్డలారా, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని
హెచ్చరిస్తున్నాం. దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండు, సరిగా నడుచుకో. ఎలా ఉంటున్నావు? అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నావు దేవునికి? ఒక పిల్లోడికి 10 రూపాయలు 10 పైసలు ఇచ్చినట్టు వేస్తావు దేవునికి? నువ్వు నీ యొక్క 10వ వంతు దేవునికి ఇస్తున్నావా? నమ్మకంగా నీ సేవకుడు ఇచ్చినట్టుగా నీకు వచ్చే దాంట్లో నమ్మకముగా ఆ 90 భాగాలు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా నీ జీవితాన్ని చూసుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? రోజు వాక్యం చదువుతున్నావా? వాక్యం అనే అర్థంలో నీ యొక్క జీవితాన్ని పరిశీలించుకుంటున్నావా? ఇతరులకు నీకేంటి తేడా? అనుదిన బైబిల్ ధ్యానం నిన్ను సరిచేస్తుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నీ బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రతిరోజు ఈ శిలువను ఎత్తుకొని హెచ్చరించారు. దేవునికి తగినట్టుగా నడుచుకోండి అని గద్దించి చెప్పారు పౌలు భక్తులు దశలోనికే సంఘాన్ని. నేడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ చెబుతున్నాడు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలు దేవుని బిడ్డలారా ఎలా ఉంది అనే పరీక్ష నీకు కావాలి. ఎదుటివాడి సంగతి వదిలే, నీ సంగతి ఏంటి? ఫస్ట్ నీ వ్యక్తిగత జీవితము ఎలా ఉంది? నేను ఎలా ఉంటున్నాను? వాక్యమాయి నేనేమై ఉన్నా? నేను ఎలా ఉన్నా? నన్ను నేను పరీక్షించుకోవాలి. హెచ్చరించారు దేవుని మహిమకు తగినట్టుగా మీరు నడుచుకున్నవారని మీలో ప్రతివారిని హెచ్చరించు. ఇంకోటి ఏం చేస్తున్నారు? ధైర్యపరుస్తున్నారు. ఇదిగో సాతానుడు వస్తాడు, సాతాను శక్తులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. అలా జీవించగలిగే శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలా జీవించే అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. ఈ మాట వచనం నుండి 12 వరకు ఉన్న భాగాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు ఎలా సేవ చేశాడు దశలోనికైలో. మా సేవకుడు మా పట్ల ఎలా సేవ చేస్తున్నాడు, మా సేవకుడు మా పట్ల ఎలాంటి మాదిరి ఉంచాడు, మేము మా సేవకుని విషయంలో ఎలా ఉండాలి, సంఘం విషయంలో ఎలా ఉండాలని కోరుకుంటుంది దేవుని వాళ్ళు. అలాగే మేము ఉండటానికి దశలోనికైలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు సేవ చేసే రీతిగా మాకు దేవుడు ఇచ్చిన సేవకుడు కూడా చేస్తున్నాడు. కాబట్టి మేము కూడా దశలోనికై సంఘం వల్లే మా సేవకుని ప్రేమించి పరిచయంలో పాలుభాగస్తులుగా ఉండే బిడ్డలుగా మేము ఉండటానికి మరి మాకు సహాయం చేయి ప్రభు అని దేవుని మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఈ లేఖన భాగాలను బట్టి ఆయన మహిమపరిచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, నాయన అపోస్తలుడైన పౌలు ఎన్నో కష్టాల సేవల్లో ఉంటూ ఆయన శ్రమలలో నిందలు అవమానాలు భరిస్తూ మీకు సేవ చేశానని ప్రకటించాడు. ఆయన స్తన్యపానం ఇచ్చు తల్లి ఏ రీతిగా బిడ్డల పట్ల ఉంటుందో పాలించి తల్లి వలె వారిని చూసుకున్నానని, తండ్రి వంటి ప్రేమను వారికి చూపారని, మరి అయా మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు మీ మహిమాత్మని జీవించడం వరకే ఎంత ప్రయాస నేను మీ నిమిత్తం పడ్డానని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మీకు స్తోత్రాలు. ఈ స్థలంలో ఉన్న విశ్వాసులైన వారు మీ కొరకు ఆ రీతిగా జీవించడానికి నేను కూడా ప్రభువా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా నాయన సంఘము కొరకు సంఘమునకు అనిత్యముగా మాదిరిగా నీతిగా యథార్థంగా ఎలా జీవించాడో ఆ రీతిగా నేను ఇంకా నాలో ఏమన్నా లోటుపాటు సరి చేసుకొని మీ కొరకు సాక్షిగా జీవిస్తూ సంఘమునకు అనేకులకు మాదిరిగా ఉండటం సహాయం చేయము. నేను బిడ్డల సేవకులకు లోబడి సంఘ క్రమములో ఎదిగి వర్ధులు భాగ్యము దయచేస్తున్నామని సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యుగయుగములకు మీకే చెల్లిస్తూ యేసు శక్తి గల నామములో ఈ మనవులని వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి మనము ప్రార్థన చేసుకొని గుడికి ముగించుకుంటాము.